హాయ్ హలో అండి, మరి కొత్త లాగ్తో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే, మరి నిన్న ఈవినింగ్ మా హ్యాపీ ఒక చక్కని క్రాఫ్ట్ ఒకటి చేసింది. అదైతే చూడబోతున్నారు ఈ వ్లాగ్లో. అండ్ మా నైట్ డిన్నర్ అనమాట. ఈ రెండు అయితే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది లాగ్. లాస్ట్ వరకు చూడండి. ఓకే, లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి, ఆలస్యం ఎందుకు. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు స్నో ఫ్లేక్స్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం ఒక A4 సైజ్ షైనింగ్ పేపర్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ అనేది మనం కట్ చేసుకోవాలి నీట్గా. సేమ్ అట్లానే ఉంటుంది. అవును, అలానే ఉంటుంది. వన్స్ వీ హ్యావ్ డన్ కటింగ్, ఇప్పుడు ఇది ఇట్లా మనకి స్క్వేర్ షేప్లో వస్తుంది. దాన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి హాఫ్గా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మధ్యలో ఎక్కడ ఉందో చూసుకుని ఇలాగా సెంటర్ పాయింట్ దగ్గరికి ఇది ఇలాగా తీసుకోవాలి. ఈ యాంగిల్లో మీకు రావాలి. గాట్ ఇట్? ఈ యాంగిల్లో మీకు వచ్చినాక ఇక్కడి నుంచి మనం మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా లాస్ట్కి ఫోల్డ్ చేసుకుని అయిపోయినాక ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని మనం కట్ చేసుకుంటున్నాం. వన్స్ వీ హ్యావ్ డన్ కటింగ్, ఇప్పుడు దీన్ని డబల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. అంటే ఇలాగా రెండుగా మనం ఫోల్డ్ చేసేసుకుంటాం. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇదేం చేస్తామంటే ఇట్లా తిప్పేసి, అంటే మనకి ఇది రాకుండా ఇటు పక్కది రావాలి. సో ఇట్లా తీసుకుని ఇక్కడ ఒక యారో షేప్లో మనం కట్ చేసుకోవాలి. కనిపిస్తుందా మీకు? నాకైతే కనిపించట్లా. నేను కట్ చేసినప్పుడు తెలుస్తుంది. ఇట్లాగా యారో ఎట్లా ఉంటుందో షేప్ అలాగా మనం కట్ చేసుకుంటాం. చూడండి, చాలా సింపుల్. మీరు ఇంట్లో త్వరగా చేసుకొని. దేనికి ఇది నువ్వు చేస్తున్నావు? ఇది మేము క్రిస్మస్కి డెకరేషన్ కోసం చేస్తున్నాం. సో దట్స్ ఇట్, అయిపోయింది మన స్టార్ స్నో ఫ్లేక్స్. దీన్ని ఇట్లా ఒప్పుకుంటే మనకి వస్తుంది ఒక స్నో ఫ్లేక్. ఇక్కడ చూడండి ఏమి యూజ్ చేశాను. కలకల్లాడిపోతా. బాగున్నాయి. చూడు సింపుల్ ఉందన్న, సింపుల్గా బాగుంది. ఇదే చేద్దాం. రాటి మంచి స్మెల్ అయితే వస్తుంది. దీనికి ఇది ఇచ్చారా? అది వేరే కదా. గోబీ మంచూరియా, దానికి ఇది. రసాలు ఉన్నాయిరా. రసాలు దేనికి? దీనికేనా? రాగి రొట్టికేమో. కేచప్ గోబీకి. ఫ్రైడ్ రైస్.
కొంచెం దీన్ని ముందు అదే కదా అది ఏమిందో ఏమిచ్చారు రాగి దోశకి చట్నీయా దీని పప్పులు పచ్చడా కొబ్బరి పచ్చడా చాలు 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 గోబీ మంచూరికి ఏంది పచ్చడా గోబీకి ఇయ్యరు సాసే గోబీ కదా నేను గోబీ తినండి వేడిగా అదే గోబీదే బాగుండదు లేదు ఏందో పప్పులు వేసారు వేరుశనగ పప్పు ఆహా రాగి రొట్టెలో వేరుశనగ పప్పు ఒకవేళ ఈ చిన్న చిన్నగా ఉంటే మనం ఒక 15 చేసేద్దాం పెద్దగా ఉండకపోతే ఈ పచ్చడికి ఈ రొట్టెకి బాగుందా సూపర్గా ఉంది పూరి తట్టుంది ఇది పూరి కర్రీలాగా ఉంది మొత్తానికి టేస్ట్ చూద్దాం పేపర్లు వేస్ట్ అవుతుంది కటింగ్ రౌండ్ చేస్తారా ఇట్లా కటింగ్ రౌండ్ ఫస్ట్ తినేసి అన్న చేస్తున్నాడు రాగి రొట్టె మాత్రం బ్రహ్మాండంగా ఉంది టీనా సూపర్ అదిరిపోయింది ఏది అన్న బాగా చేసాడు చూడువా ఏం చేసినా డిజైన్ చెప్పి ఆల్మోస్ట్